ప్రజలను ఆదుకోవాలని మా డిమాండ్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్. మీ గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్. ఎందుకు చేయాలి పని? చేయాలి కదా, అది చేయకపోతే ఎలాగా? మా 10 minutes అని చెప్పాను కదా, 10 minutes అయిన తర్వాత మాట్లాడదాం. ఉండండి, మీరు మాట్లాడకండి. మీరు ఇలా ఇంటరప్షన్ అయితే ఎక్కడ మీరే కూర్చోండి. కూర్చోండి, నేను చెప్పాను కదా అమ్మా, నేను 10 నిమిషాలని చెప్పాను. 10 నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను. మీరు ఎందుకు లేస్తారు? అధ్యక్ష నేను కూర్చుంటాను. అవాస్తవం నేను మాట్లాడిన దాంట్లో ఏ వాక్యం అవాస్తవం చెప్పనండి అధ్యక్ష. ఒక్క విషయం అవాస్తవం మాట్లాడారు ఈయన, సత్యదూరమైన మాట ఇది ఇది అని చెప్పనండి. నేను రీకన్సిడర్ అయ్యి ఇప్పుడు చెప్పండి, రిప్లైలో నేను రీకన్సిడర్ చేసుకుంటాను. ఎందుకు అధ్యక్ష? ఇది తప్పు కదా అధ్యక్ష. మాటలు ఇలాంటి సత్యదూరమైన మాటలు తప్పు కదా అధ్యక్ష. అదే మాట్లాడుకుంటున్నప్పుడు అందరం గౌరవ సభ్యులు ఇక్కడ నేను ఒప్పుకోను అధ్యక్ష. ఆయన నిలిచి ఒప్పుకోను, తీసి ఒప్పుకోలేదు. ప్లీజ్ ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు, కూర్చోండి. అది ఏదైనా ఉంటే కనుక, అసత్యాలు ఉంటే కనుక రిప్లైలో మాట్లాడతారు కదా సార్. ఇప్పుడు ఏదైనా మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ 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 కూర్చోండి. ప్లీజ్ మీకు 1 minute. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఏదైనా అసత్యం అనిపిస్తే అచ్చెన్నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లై ఇవ్వండి. మీరు కరెక్ట్ చేయండి. సరే అదే చెప్పండి. మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారో అది చెప్పండి. కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ భరత్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భరత్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. రాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. ప్రసంగం మీద మీరు ఇచ్చిన చెప్పించే ఏం మాట్లాడతాం? ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ఎవ్రీడే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే, మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు. ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంట్ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. కూర్చోండి. ఇంకా కరెంట్ మీద 10 సార్లు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. 10 సార్లు అధ్యక్ష. జూలైలో 5% పెంచారు. ఏప్రిల్ 2020లో 15% పెంచారు. సెప్టెంబర్ 1, 2020లో 3% పెంచారు.